పడుతుంది. मैं पन की मालना यदवा है भगवान చెప్తున్నా నేను లంచ్ చూడమ్మా ఏం చేయాలి లంచ్ దాకా నేను హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేస్తున్నాగా గాయస్ ఈరోజు ఒక వీడియో తీసాం. ఆ వీడియో ఏంటంటే ప్రాంక్ వీడియో మాకమే తీసాం. అది ఎవరు చేశారంటే బిందు అర్చన వాళ్ళ మమ్మీ మీద ప్రాంక్ వీడియో తీశారు. చాలా ఫన్ వస్తుంది, చాలా ఫన్ వచ్చింది ఆ వీడియో. డెఫినెట్గా చూడండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ గట్టి క్లిక్ చేయండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. అవి మళ్ళా పెట్టుకుని మూతి మీద పడితే నోట్ పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకుందా మళ్ళీ పెట్టుకుంటే నవలపరచుకుని నడుచు నువ్వు ఎందుకు రాసి నన్ను చెట్టదారి చేస్తారో కోసేస్తారు ప్రేమలు అక్కడైతే నీకు ఇటు ఏమనుకుంటున్నా కారం కూడా చూడదా నేను చెప్తున్నా. నేను మళ్ళీ ఇంకొకసారి ఓడిపిస్తున్నావు అనుకో బలపరిచిన అనుకుంటు నేను బాగా చెప్పు అర్థ మళ్ళీ నేను మళ్ళీ తను కూడా పడుతున్నా తీసుకుపోయి నువ్వు హ్యాపీరా? చెప్పబడుతుంది. మమ్మీ దీని కింద పెట్టినే నేను చిక్కు పెట్టి బయటికి వచ్చిన కాదు చిక్కను చిక్కను మనసాకు ఇరిటేషన్ సాంగ్ నహీ ఫ్రస్ట్రేషన్ సాంగ్. మంచి నువ్వు ఆను ఫస్ట్ నువ్వు ఆను పడితే మూతి మీద వాడితే ఆనే నోట్లకే తీపి సార్ నువ్వు ఎంత కడతావా ఆఫీస్ అమ్మ ఏంటి मैं पन की मालना यदवा है भगवान. పైసలు మంచిదా
చిన్న పిల్లవా నువ్వు? అవునా బుట్ట పిల్లవా? అవునా? మాట రాని మౌనమిది. పెట్టుకోవాలి వాళ్ళ కింద 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 పెట్టు. కప్పు పోతే కప్పుకోవాలి తగ్గు అదే తీసుకుని వెళ్ళేసినప్పుడు దవాఖాన కోర్స్ తీసుకురా. ఏ వాటర్ తెచ్చి పో అట్లా తెలిసింది మీరు వాటర్ ఏ దివరి తీసుకో చెప్పండి చేతులు ఇప్పుడు చెప్తున్నా నేను. బయట వచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకొని మించి నేడుతుంది. ఎవరికి ఇచ్చినావు? మళ్ళీ తీసుకున్నా మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? కింద నవ్వుతావు ఆడది కాయలు అనవసరంగా దెబ్బలు తింటున్నా చేతులను. గొంతులో పోయింది అది మింగినాక ఏం చేస్తాను గొంతులకి ఏదున్నా నోట్లకు అవసరమా బిందు పా మామూలు నడు కొత్త కొత్త పక్కరా తగ్గుతుంది 5 రూపాయలు చికెన్ బిర్యానీ. నీకు 2 సార్లు తీసి ఇచ్చింది వేదిక చూడడానికి. అంటే అది కింద పెట్టాను నేను దాన్ని గుడ్లు పెట్టని చెప్తున్నా. కాదు నవ్వుతే పిల్ల అచ్చు బిందు ఇక్కడ తడుతుందా? గొంతు కట్టు తడుతుందా? గొంతు కట్టు తడుతుందా? డైరెక్ట్ మింగేసా ఇట్లా డైరెక్ట్ మీరు నవ్వులకు ఇప్పుడు నేను కొట్టి తీసుకురానే. ఎప్పుడు ఇప్పుడు కొట్టి తీసిచ్చిపోయేది. కొట్టింది ఆడ పెట్టింది మళ్ళీ తీసుకుని నోట్లో ఆడ పెట్టినాక నేను మళ్ళీ తెప్పించిన. మళ్ళీ తీసుకుని నోట్లో పెట్టుకుందంటే చిన్నపిల్ల అట్లా పెట్టుకుంది ఒక ఇంకోసారి తీస్తే కింద పెట్టింది పెడితే మళ్ళీ తెప్పించిన. లంచం చూడమ్మా ఏం చేయాలి లంచాలతో నేను. ఏ పారి కదా 5 ఏ మామ ఎత్తుకొని పోదాం నేను వాయించుకోను. నేను ఏ ఎంతసేపు గొంతులు ఎగురుతాండి. పోయాక పోతురా కారం పోయి కారపొడి మోస్తలే అవును ఏమో ముద్దులేసుకు మింగిట్లే అది కడుపులో పోతుంది వస్తుంది ఏమైతుంది? ఇప్పుడు నీ కొట్టి తీసిన కదా అక్క ఆగక అరే ముద్దు నింకిందంటే ఏం పెడతావు? కారపొడి పెట్టాను మరి గుర్తుందా? కళ్ళకి పెట్టు కళ్ళకి గొంతులా కళ్ళకి పెట్టు కళ్ళకి పెట్టు కళ్ళకి నువ్వు ఊరుకోమా అంటావు. అచ్చనా నేను నీ కొట్టేస్తున్నా. ఏ ఫస్ట్ నీకు పడాలి అచ్చు తీసింది నేను ఆల్రెడీ తీసినప్పుడు తీసిచ్చేనా? పక్కన పెట్టొచ్చు కదా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఎవరికి? ఇప్పుడేదో కొట్టి తీపించింది మళ్ళీ ఎందుకు లేదు?
నోటి పెట్టినాక నవ్వుతుంటే ఉట్టినాక గొంతు నువ్వు మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు? నేను ఆల్రెడీ కొట్టి తీపించినా ఉంటే దీనికి ఇచ్చిపోయినా, తీపించినా దీనికి ఇచ్చిన, ఇది దీని కింద పెట్టింది, మళ్ళీ దీన్ని బెదిరించి మళ్ళీ దీని కింద తీసి మళ్ళీ దీని చేతికి ఇచ్చిన. చేతికిచ్చింది. నువ్వు చిన్నపిల్లవు కదా, నీ డ్రెస్ గురికి నువ్వు చిన్నపిల్లవు కాదు. ఇట్లా అనుకుంటా నువ్వు చిన్నపిల్లవు కావు బిడ్డ, 5 నెలల పిల్లవు కావు కదా. ఎప్పుడు నువ్వు 10వ క్లాసు, అర్థమైందా? తీసినాక ఎందుకు పెట్టుకున్నావు, ఎందుకు నవ్వినవు? ఆ కట్టి ఫస్ట్ మంటలేస్తుంది గొంతులా, మంటలేసి ఎట్లా వెళ్తుంది? ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. నువ్వు చిన్నపిల్ల కావాలి అసలు, నాకు నీకు మైండ్ లేదు, నాకు అర్థమవుతుంది. నాకు అది ఎట్లా పెట్టుకున్నా నాకు అర్థమవుతుంది. అదే నోటి పెట్టుకున్నాక నోటి పెట్టుకుని నవ్విందంటే బొద్ద కుట్టినప్పుడు మంచిగా తీపిచ్చి వచ్చిన నేను బయట కంటే మళ్ళీ నోట్ పెట్టుకున్నాక నవ్విందంట అంటారు నువ్వు. ఆయన ఇచ్చిండు. నా మీద వస్తుంది. అన్న నీకు ఇంత నన్ను ఉందా అన్న? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఇచ్చింది నువ్వు మింగిన కాకుండా ఇప్పుడు నేను ఇది ఇస్తున్నా. మింగు బిడ్డ మింగు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ లేండు పెట్టినావుగా బింద. చాలా ఎలాగైతుంది చేతికి, దాని చేతికి అచ్చు చేతిలో పట్టుకో. తాడేసి బిందు బిందు ఇట్లా అను, బిందు ఇట్లా చేతిలో పట్టుకో అను. కక్కు 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 అమ్మని కక్కు. ఇది నోట్ వేసి ఉంచుతా. అవును దానికి అతుక్కుంటది. చిక్క చిక్క పేగు ఉంటుంది, ఇంత గుళ్ళ కడుపులో పేగు. ఆ పేగు తిరిగితే ఏం చేస్తావు? కక్కించలేదు కక్కి వచ్చింది మరి కక్కి వచ్చింది మరి గొంతులకి కాదు, పేగు గింత ఉంటుంది నీ పేగు. ఆ పేగులో మధ్యలో అడ్డం కొరికితే ఆ దాకా మొత్తం ఏం చేసి తెలుసా? ఆ పేగు మొత్తం కోసేస్తాడు, ప్లాస్టిక్ పేగు వేస్తాడు, తిన్నప్పుడు కూర్చుకుపోతా ఉంటుంది దీనికి. అప్పుడు నువ్వు డాక్టరా? డాక్టర్ ఏం కాదు, డాక్టర్ చేతికి చేసి రావాలి, అందుకే తెలుసు కదా. గిట్లని పనులు చేస్తే కడిగే మళ్ళీ పెట్టుకోవే. పిల్ల సిగ్గుచనం లేదు నీకు. ఏ మనిషిరా నువ్వు? కారం పెడితే కారం గురించి కూడా పెట్టినాక తర్వాత కూడా ఏది అది కట్టే గట్ల మొండి దాని మీద నువ్వు మొండి చేతులు వేసినాయండి. ఎప్పుడు తీసుకునే మళ్ళీ తీసుకుని మంచిగా పెట్టుకోపోయి నీకు పిచ్చి అక్కడ చూడే నోట్లో కూడా లేదు మళ్ళా చేతుల మీద పట్టి దెబ్బలు కొట్టకే ఎవరు రావాడు ఆగబడుతుంది కానీ గత మంది మీరు చుట్టూ ఏం మాట్లాడుతున్నావు, ఏం అరుస్తున్నావు? హౌలా ఇది లేదా నీకు అని ఆపండి. పిచ్చోడు అయిందాడు. కాదు పిల్లకి ఏమైనా సోకిందా గిట్లా?
నోట్లోనే ఉందే లేదా మూతితో పెట్టు మరి ఇవ్వట్లేదు మూతి పెట్టు అంటున్నాను మూతినే. ఆ, కొట్టు కొట్టు ఆ, ఆ, ఆ. వర్షం అనుకుంటున్నావా నువ్వు? తీ, చూడు, నువ్వు పోతారా? నువ్వు రావు, నువ్వు వస్తే నీ వంట చెప్పు. తీ, నోటికి. నాకు కూడా ఎక్కువ ఇస్తున్నట్టుంది. చెప్పేసి 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 చెప్పేసి